సిమి అనేవాడిని పిలిచి అంటున్నాడు, ఇదిగో సిమి, నువ్వు యెరూషలేములోనే ఇల్లు కట్టించుకొని ఇక్కడే ఉండు. యెరూషలేమును ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడవద్దు. యెరూషలేమును విడిసి కిద్రోను వాగు ఎప్పుడైతే నువ్వు దాటుతావో ఆ రోజే నువ్వు చచ్చిపోతావు, నీ సావుకు నీవే ఉత్తరవాదివి అని చెప్పాడు. అప్పుడు సిమి అన్నాడు, చిత్తమండి, మహారాజా తమరు ఎలా చెబితే అలాగే నేను చేస్తాను అని చెప్పి అక్కడ ఇల్లు కట్టించుకొని అనేక దినములు సిమి అక్కడ ఉన్నాడు అని చెప్పి వాక్యం చెబుతూ ఉంది. ప్రియులారా, ఈ సిమి అనేవాడితో ఇక్కడ సొలొమోను మహాచక్రవర్తి ఎందుకు చెప్పాడు అంటే, దావీదు మహాచక్రవర్తి అనగా సొలొమోను తండ్రి అయిన దావీదు చెప్పాడు సొలొమోనుతో. ఏమని చెప్పాడంటే, నాయనా ఇదిగో సొలొమోనా, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను, నా మరణము సమీపమయ్యింది, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను గనుక జాగ్రత్త. యెహోవా ఆజ్ఞలను పాటించి ఆయన చెప్పినట్లు నువ్వు బ్రతికితే నీకే లోటు ఉండదు, ఏ పని పూనుకున్నా నీకు కలిసే వస్తుంది, అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. అయితే నువ్వు రాజ్యానికి వచ్చావు గనుక నీ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం నీతో చెప్తానని ఈ సిమి అనేవాడు కోసం చెప్తున్నాడు. సిమి అనే ఒకడు ఉన్నాడు నీ రాజ్యంలో, ఆడిని నేను మహానయోముకి నేను వెళుతున్నప్పుడు నన్నాడు దూషించాడు, నన్ను శపించాడు, నా మీద రాళ్ళు రువ్వాడు. తర్వాత నేను మరలా వస్తున్నప్పుడు నా పాదాల మీద సాగిలపడి నాకు నమస్కారం చేసి తప్పైపోయిందని ఒప్పుకున్నాడు. అయితే నేను కత్తితో నిన్ను సంపనని మాట ఇచ్చాను. నేను ఒకవేళ మాట ఇచ్చినంత మాత్రాన్న ఆడి నిర్దోషని నువ్వు ఎంచొద్దు. మా నాన్న చంపనన్నాడు కనుక అతను నిర్దోష అయి ఉంటాడని నువ్వు అనుకోవద్దు. ఈడెప్పటికైనా నీ పక్కలో బల్లెము లాంటి వాడే, ఆడి నీ దగ్గర ఉంటాడు కానీ ఎప్పుడు నీ పక్కలో బల్లెములాగేవాడు ఉంటాడు, జాగ్రత్త. కనుక నేను సంపనన్నాను, నువ్వు జ్ఞానము గలవాడువు గనుక, తెలివి గలవాడువు గనుక ఆడికి ఏం చేయాలో అదే నువ్వు చెయ్యి, ఆడిని మాత్రం బ్రతకనివ్వద్దని చెప్పాడు.